ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుంటుంది అమ్మ. ఇప్పుడే చూశాను సినిమా కృష్ణమ్మ కృష్ణమ్మ. సముద్రంలో వెళ్ళాలంటే కావాలి షిప్ ఏమన్నా చూపించిండా ఎన్టీఆర్ అన్న కట్అవుట్ సింహాద్రిలో అదైతే హైలైట్ అని చెప్పి, ఎందుకంటే ఒక ఫ్యాన్ గా చూపించాడు. కట్అవుట్ ఉంది కదా సింహాద్రి అది ఆ సినిమా, ఆ టైంలో సినిమా అనమాట. సింహాద్రి మూవీకి వెళ్తాయి, అక్కడ చిన్న ఫైట్ సీన్స్ కూడా కట్అవుట్ వస్తుంది చూడండి. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే అక్కడనే గొడవ కూడా జరుగుతుంది, ఒక గొడవ టికెట్ల కోసం అని చెప్పి. మైండ్ బ్లో అంతే. అసలు నిజంగా సత్యదేవన్ యాక్టింగ్ గురించి ఆల్రెడీ మనందరూ తెలుసు. ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఆ లింగి పంచి, ఆ షర్ట్, ఆ మాస్లకు, అయ్యో బాబోయ్, సత్యదేవన్నకి బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయింది ఈ సినిమా తోటి. ఆ లెవెల్లో ఉంది. క్లైమాక్స్ అయితే మాత్రం గూస్ బంప్స్ అంతే. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్. ప్రతి ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా కృష్ణమ్మ సినిమా. ఐబొమ్మలో ఓటీటీలో చూద్దామని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. థియేటర్కి వెళ్ళి చూడండి. గూస్ బంప్స్ అంతే, గూస్ బంప్స్ సినిమా సూపర్ అన్న. మీకు హైలైట్స్ ఏమనిపించినాయి అన్న? ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ లాస్ట్ క్లైమాక్స్ కానీ ప్రతి సీన్ హైలైట్ అన్న. ప్రతి సీన్, ఒక్క సీన్ అని కాదు, ప్రతి సీన్ హైలైట్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అన్న? ఇప్పటి వరకు ఆయన డైలాగ్ డెలివరీ అది తెలుసు మనకి, చాలా సినిమాలు చూసాం. బ్లాక్ మాస్టర్లో ఆయన పర్ఫార్మెన్స్ ఏందో చూపించాం. దాని తర్వాత దానికన్నా మించిపోయిందన్న. సైలెంట్ గా లాక్కొచ్చాడు, వైలెంట్ అయిపోయింది సినిమా. ఎన్టీఆర్ అన్న కట్అవుట్ ఉంది కదా సింహాద్రి అది ఆ సినిమా, ఆ టైంలో సినిమా అనమాట. సింహాద్రి మూవీకి వెళ్తాయి, అక్కడ చిన్న ఫైట్ సీన్స్ కూడా తీశారన్న, మామూలు లేదు. అంటే వాళ్ళు బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళు. సో ఆ సినిమాలో మన హీరో బ్లాక్ టికెట్లు అమ్మడం కరెక్ట్ కాదు అన్న దాని మీద ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా మాత్రం అల్టిమేట్. మన సత్యదేవన్న పర్ఫార్మెన్స్, ఆ గెటప్ అయితే మాత్రం వేరే లెవెల్. ఆ మాస్ లుక్ అయితే మాత్రం ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది సినిమా. అంతే సూపర్ అంటే సూపర్. ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుంటుంది అమ్మ. ఇప్పుడే చూశాను సినిమా కృష్ణమ్మ కృష్ణమ్మ. సముద్రంలో వెళ్ళాలంటే కావాలి షిప్ ఏమన్నా చూపించిండా ఈ సినిమాలో? ఫ్రెండ్షిప్ గుడికి వెళ్తే కొడతాం గంట. ఈ సినిమా హిట్ పోయా పండింది. ఇంకా ప్రొడ్యూసర్ పంట మామూలుగా లేదన్నా. ఫ్రెండ్షిప్ గురించి, ఒక మిడిల్ క్లాస్ గురించి, ఒక పేదల గురించి, ఒక ఆర్ఫన్ గురించి ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో ఇలాంటి సీన్స్ ఏమీ లేవు. ఒక మంచి ఫ్యామిలీ మూవీ. ఒక అనాథలు ఎలా బతుకుతున్నారు అనేది, సొసైటీలో ఎలా బతుకుతున్నారు, రాజకీయ నాయకులు ఏ విధంగా వాళ్ళని వాడుకుంటున్నారు, పోలీసులు ఏ విధంగా డబ్బు కోసం కరుకృతి పడుతున్నారు అనేది ఈ సినిమా. ఇంకో క్లైమాక్స్ గురించి అయితే మామూలుగా లేదు. ఆ క్లైమాక్స్ మీరు ఎవరు ఊహించరు, అట్లుంది క్లైమాక్స్ అయితే. స్టోరీ కొత్తగా ఉంది. క్లైమాక్స్ అయితే మీరు ఊహించరు. ఆ క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది అనేది సినిమాకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది మీకు. అన్న కృష్ణమ్మ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. అంటే కొట్టాల శివ ప్రెజెన్స్ అంటేనే అర్థమైపోతుంది ఎందుకు తీసుకున్నారో సినిమా అని చెప్పి అనుకున్నా. కానీ సినిమా చూస్తే అంత మంచి ఫైటింగ్స్ ఉన్నాయన్న. ఆ ఫైటింగ్ అయితే నాకు పిచ్చెక్కిపోయింది. ఒక్కొక్కరిని చంపుతాడు చూడండి, ఆ చంపే విధానం కానీ అంతా కానీ చాలా అంటే చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది. చాలా కొత్తగా అనిపించింది. అంటే ఎన్ని సినిమాల్లో సత్యదేవ్ అన్నకి ఈ సినిమా అనేది బెస్ట్ సినిమా అని అయితే నేను చెప్పుకోవచ్చు అన్న. అంత మంచిగా యాక్షన్ చేసిండు, అంత మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. నాకు చాలా అనిపించింది. అంటే స్టోరీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం సెంటిమెంట్, ఎమోషనల్, లవ్ ట్రాక్ ఇవన్నీ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ జస్ట్ ఓన్లీ ఫైటింగ్స్, ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ పగలు క్యారీ చేయడం కానీ ఇవంతా చాలా బాగుంటుంది. అంటే ముగ్గురు అనాథాలు ఉంటారు, వాళ్ళు ముందు వెనకాల ఎవరు ఉండకపోతే వాళ్ళ అవసరాలకి ఏం చేస్తారు, ఎలా ఉంటారు అని చెప్పి అంతా చాలా బాగా చూపించారు. ముఖ్యంగా నా సినిమాలో ఒకటే ఒక పాయింట్ అన్న, సినిమా ఎందుకు చూడాలంటే పోలీసుల గురించి చూడాలన్నా. అంటే ఈ సమాజంలో మంచి పోలీసులు ఉంటారు, చెడ్డ పోలీసులు ఉంటారు. సో వాళ్ళందరికీ ఎలా ఉండాలి, ఎలా ఏం చేయాలి అని చెప్పి ఒక మంచి సినిమా చేసిండు అన్న డైరెక్టర్ అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముగ్గురు ఫ్రెండ్స్ రోల్ కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. సో ఓవరాల్గా సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంది అన్న. ఎవరు ఎక్కడ లాగ్ లేదు, ఏం లేదు. కానీ కృష్ణమ్మ టైటిల్ కూడా పెట్టడం అనేది, కృష్ణ పుట్టగా తెలీదు, ఏం తెలీదు, అది ఎలా ఉంటుంది, ఎప్పుడు వచ్చింది ఏం తెలీదు. సో సేమ్ అలానే వీళ్ళు ముగ్గురు కూడా అలానే ఉంటారు. సో అనేది నాకు లాస్ట్ ఇచ్చిన మెసేజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అన్న. సో కృష్ణమ్మ సినిమా అందరు కూడా అన్న, ఎవరు మిస్ కాకండి అన్న. అంతే చాలా బాగుంది. వన్ మ్యాన్ షో అని చెప్తా. యాక్టింగ్ ఎలా ఉంది? ఆయనదే వన్ మ్యాన్ షో. సత్యదేవ్ యాక్టింగ్ అయితే వన్ మ్యాన్ షో. చిన్న క్యారెక్టర్ నుంచి చాలా బాగా చేసిందని నాకు అనిపించింది. ఆయన మూవీకి బెటర్ చేస్తున్నాడు, బెటర్ పర్ఫార్మెన్స్. స్టెప్ బై స్టెప్ వెలుగుతూ పోతున్నారు. ఆయన ఏదైంది అంటే ఎవరిని పట్టించుకోకుండా ఆయన యాక్టింగ్ చేసుకుంటూ పోతున్నారు. అది కాన్సెప్ట్ అంటే ఒక ఏమీ లేనోడు ఒక రివెంజ్ తీసుకోవడం, ఒక పెద్దోడిపై రివెంజ్ తీసుకోవడం. అది అంటే ఆయనకి జరిగిన అన్యాయం కోసము. ఎన్టీఆర్ గురించి ఏం చూపిలే, ఆయన ఫ్యాన్ గా చూపించారు. ఒక సినిమాకి వెళ్తారు, అప్పుడు గొడవ జరుగుతుంది, అది చూపించారు అంతే. ఎక్కువ ఎన్టీఆర్ గురించి దాంట్లో ఆయన ఫ్యాన్ గా విరామంగా చూపిలే, అక్కడ చూపించారు. అది జనాలకు నచ్చింది. అంటే ఫ్యాన్స్ అయితే నచ్చుతుందని చెప్తున్నాయి. ఎన్టీఆర్ అన్న సినిమాది కట్అవుట్ వచ్చినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? విజిల్ చేశారన్న, చాలా బాగా అనిపించింది. విజిల్ చేస్తారు, థియేటర్ మొత్తం గోల్ చేస్తారు. ఇంకా ఎన్టీఆర్ అని తెలిసిందే కదా, దేవరతో వస్తుంది. సినిమా హిట్ అవుతుందా కృష్ణ? పక్కా హిట్ అవుతుంది.
బాగుంది సత్యదేవ్ అన్న మూవీ కృష్ణమ్మ. ఆయన చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుని చాలా బాగా హీరోగా ఈ మధ్య ఎంట్రీ ఇచ్చాడు. సినిమా అయితే నాకైతే నచ్చింది. అంటే ముగ్గురు క్యారెక్టర్ తీసుకుని ఏమీ లేనోడు క్యారెక్టర్ తీసుకుని చాలా బాగా చేశారు. అదే సినిమా స్టోరీ ఇంతే అన్నారు. ఏమీ లేనోడు రివెంజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నది సినిమా అయితే. కొట్టాల్సి డైరెక్షన్ ఆయన గారి డైరెక్షన్ ఆ ప్రజెంట్ నుంచి ఆయన ప్రజెంట్ గోపాల్ గారి డైరెక్షన్ దీనికి బాగుందన్న. ఓవరాల్ చాలా అంటే చాలా బాగుంది. ఆయన ప్రజెంట్ కాబట్టి ఎన్టీఆర్ ని పెట్టాడు అక్కడ. ఎన్టీఆర్ అన్న కట్అవుట్ సింహాద్రిలో అదైతే హైలైట్ అని చెప్పి, ఎందుకంటే ఒక ఫ్యాన్ గా చూపించాడు. ఆయన సినిమాకి వెళ్ళడం అక్కడ ఫైట్ జరగడం చాలా బాగా అనిపించింది నాకైతే థియేటర్ కదా. ఎక్కువ నీస్ కాదు, ఒక 5 minutes పైనే ఉంటుంది. 5 minutes పైనే ఉంటుంది.